రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అనగానే అందరిలోనూ చాలా క్రేజు. వీడొక మెంటలేడు, వీడొక పిచ్చోడు, వీడొక మేధావి, వీడొక పరవట్టడు, రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. అయితే ఆర్జీవి నాకు ఒక 10 ఏళ్లుగా పరిచయం. నా దృష్టిలో ఆర్జీవి ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం చాలా క్రేజీ అంశం. అదేంటో మీకు తెలుసు, ఆర్జీవి గురించి. ఆర్జీవితో నా పరిచయము చాలా ఆసక్తికరంగా జరిగింది. 10 ఏళ్ల కిందట నేను సాక్షి ఫండేలో సెలబ్రిటీల యొక్క మనస్తత్వాన్ని విశ్లేషించడం అని నాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ టు మీ. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ యొక్క పబ్లిక్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి దానిలోంచి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని విశ్లేషించాలి. నేను కూడా యాజ్ సైకాలజిస్ట్గా ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి నేను దాన్ని స్వీకరించి ఆ రోజు తొలి వారం పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ని విశ్లేషించాను. తర్వాత ఒక ఐ థింక్ 6th వీక్ ఆర్ 7th వీక్ ఐ అనలైజ్డ్ ది పర్సనాలిటీ ఆఫ్ ఆర్జీవి. నాకు బాగా గుర్తుంది, 2013 డిసెంబర్ మంత్లో సండే రోజు ఫండే మ్యాగజైన్లో వచ్చింది. రాగానే నాకు అప్పట్లో వాట్సాప్ లేదు. ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ హిజ్ పిఏ ఫోన్ చేసి, సార్ మీరు విశేష్ గారు అంటే అవునండి అని చెప్పారు. సార్ ఆర్జీవి గారి మీద మాట్లాడాలని అన్నాడు. సో వెంటనే నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, హాయ్ ఐఎమ్ ఆర్జీవి, ఓకే ఐ హ్యావ్ అస్టానిష్డ్ బై యువర్ అనాలిసిస్ అని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనమాట. అట్లాగా వీ చాటెడ్ ఫర్ ఒక 10-15 మినిట్స్ మేము చాట్ చేసుకున్నాం టెక్స్ట్లో. తర్వాత లెట్ us మీట్ టుమారో ఫర్ ఏ చాట్ అని అడిగాడు. సో అప్పటికి నేను ఆర్జీవికి సంబంధించి ఆయన పుస్తకం నా ఇష్టం కూడా నేను చదవలేదు. అప్పటి వరకు ఆర్జీవి అంటే నాకు ఒక సినిమా డైరెక్టర్గా నాకు బాగా నచ్చిన అంతం అనే ఒక మూవీ కానివ్వండి, శివ అనే ఒక మూవీ డైరెక్టర్గా కానివ్వండి, ఇలాగే నాకు పరిచయం. సో అప్పుడప్పుడు అతని ఇంటర్వ్యూస్ అప్పుడప్పుడు చూశాను, పెద్దగా నాకు తెలియదు. సో ఆ మర్నాడు నేను జేడి చక్రవర్తి వాళ్ళ ఇంట్లోనే ఆయన ఆఫీస్లో ఉండేవాడు. ఆయన అప్పుడు ముంబైలో ఉన్నాడు ఆర్జీవి గారు. హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉండేవాడు అనమాట. అక్కడ రమ్మని అడ్రస్ పంపించాడు, అక్కడికి వెళ్ళాను. వెళ్లే ముందు నా ఉద్దేశం ఏంటంటే 11:30కి వెళ్తున్నాము, మోస్ట్ ప్రాబబ్లీ ఒక 15 minutes to 20 minutes కూర్చుంటాడేమోలే, మనతో అందుకంటే ఏం మాట్లాడతాం అనుకున్నాను. బట్ ఐ లెఫ్ట్ ది ప్లేస్ 4:30, 11:30 to 4:30, 5 గంటల సేపు మాట్లాడుకున్నాం. అప్పటి వరకు ఆర్జీవి మీద నాకున్న అభిప్రాయం వేరు, ఆ రోజు నాకు వచ్చిన అభిప్రాయం వేరు. ఎందుకంటే అదే సైకాలజిస్ట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఫిలాసఫీలో అతనికి ఉన్న ఆసక్తి, అతనికి ఇన్డెప్త్ నాలెడ్జి, అతని యొక్క మెమరీ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే నన్ను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడుతూ ఫెడరిక్ నీషే రాసిన ద స్పేక్ జరతోస్ట్రా నుంచి 4 పేజీలు యాజ్ టీజ్గా అప్పచెప్పేశాడు. సో అలాగే డిఫరెంట్ టాపిక్స్ గురించి, సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, రకరకాల అంశాల గురించి ఒక 5 గంటల సేపు మాట్లాడుకున్నాం. నాకు వేరే వ్యక్తుల్ని పరిచయం అయినంత మాత్రాన పదే కదిలించడం అనేది నాకు నచ్చదు. సో ఆర్జీవి తర్వాత కూడా నేను పట్టించుకోలేదు. నేను తర్వాత ఎప్పుడో ఒక 6 months తర్వాత అనుకుంటాను, వత్సల గారని నా ఫ్రెండ్ ఒక ఆవిడ చలం బుక్స్ అన్ని పబ్లిష్ చేసింది. ఆవిడ చలంకి సంబంధించిన వెబ్సైట్ రెడీ చేసి దీన్ని ఆర్జీవితో ఓపెన్ చేస్తే బాగుంటుంది, మీరేమైనా అడుగుతారా అని అడిగింది ఆవిడ. అంటే రాముకి మెసేజ్ పెట్టా, ఇట్లా ఉంది, ఇట్లా చలం గారి వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఇఫ్ యూ ఓకే విల్ కమ్ టు యువర్ ఆఫీస్ అని చెప్తే, ఓ వై నాట్ యూ కమ్ టుమారో డే, సో టైం చెప్పేశాడు. వెళ్ళాము, వెబ్సైట్ ఓపెన్ చేశాడు. తర్వాత ఒక్కసారి ఈ రామోయిజం ఎపిసోడ్స్ అన్నీ కూడా సీడీ రూపంలో రిలీజ్ చేసినప్పుడు ఈ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ మై నేమ్ టు దట్ ఆర్గనైజర్, మీరు ఖచ్చితంగా విశేష్ గారి పిలవండి అని చెప్పాడట. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె బాలీవుడ్ని ఒక ఊపు డైరెక్టర్ నన్ను గుర్తుపెట్టుకొని అది స్పెసిఫిక్ చెప్పంట. ఆయన రాసిన ఒక పేజీ అనాలిసిస్ అనేది ఆర్జీవి నీకు ఫస్ట్ టైం కలిసినప్పుడు అదే చెప్పాడు. ఏంటంటే నాతో పాటు 10 సంవత్సరాలు నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియని విషయాలు మీరు ఎలా రాశారు, మీకు ఎలా తెలిసినా అడిగాడు. ఐ వాచ్డ్ యువర్ వీడియో ఫర్ 3 hours అన్నా. అంటే 3 hours చూస్తే ఇన్ని విషయాలు తెలుస్తాయని అడిగాడు. వై నాట్ అని చెప్పాను. అందులో నేను ప్రస్తావించిన కొన్ని అంశాలు ఆయనకు సూటిగా తాకాయి కాబట్టి గుర్తుపెట్టుకుని మరి నన్ను ఆ ఫంక్షన్కి పిలవమని ఆయన చెప్పాడు ప్రత్యేకంగా. ఆ తర్వాత కొంచెం ఇంటరాక్షన్ పెరిగిద్ది. తరచూ వాట్సాప్లో చాట్ చేసుకోవటము, తనకు సంబంధించిన నాకు ఇంట్రెస్ట్ అనిపించిన విషయాలు తనకు షేర్ చేయటము, తనకు ఇంట్రెస్ట్ అనిపించిన నాకు షేర్ చేయటం కానీ, తనకు డౌట్ వచ్చి నాకు అడగటం కానీ జరిగింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓసారి టాలీవుడ్ స్టూడియోకి రండి నన్ను మెసేజ్ పెట్టేశాడు. వెళ్ళేసరికి స్వప్న గారు రాము కూర్చొని ఏదో రామోజీకి సంబంధించిన ఎపిసోడ్ షూట్ చేస్తా ఉన్నారు. నన్ను కూర్చోమన్నారు, నేను కూర్చున్నారు. ముగ్గురం కలిసి అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ టాపిక్ అని అంది స్వప్న. యూ టెల్ అన్నాడు. సార్ టెర్రరిజం మీద చేస్తా ఉన్నాడు. ఓకే అంది. యు బిలీవ్ మీ ఆర్ నాట్, గంట సేపు ఎక్కడా కూడా తడుముకోకుండా ఆ ప్లేసెస్ నేమ్స్తో సహా, డేట్స్, ఇయర్స్తో సహా గంట సేపు టెర్రరిజం గురించి మాట్లాడాడు. ఐ రియల్లీ అస్టానిష్డ్ ఫర్ హిజ్
మెమరీ. అక్కడి నుంచి మేము ఆ షూటింగ్ అయిపోయింది, మేము బయలుదేరి వేరే ప్లేస్కి వస్తున్నాం. అడిగా నేను అతన్ని, ఎలా గుర్తుంటాయి మీకు ఈ విషయాలన్నీ అడిగా. ఆ విశేష నాకు అసలు ఏమి నేను కావాలని గుర్తుపెట్టుకోను, నాకు క్రైమ్ అన్నా ఇటువంటి టెర్రరిజం ఇటువంటి అన్న ఇంట్రెస్ట్ అనే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను నాకు ఇంట్రెస్ట్ అనే విషయం చదువుతాను, మొబైల్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన విషయాలు బ్రౌజ్ చేస్తాను, చదువుతాను, వీడియోస్ చూస్తాను. అవి నాకు అవసరమైనప్పుడు గుర్తొస్తాయి అంతే తప్ప నేను ప్రత్యేకంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోను అని చెప్పాడు. అంటే ఆ రోజు నాకు మెకనాస్ గోల్డ్లో ఒక సీన్ మొత్తం సౌండింగ్తో సహా చెప్పుకుంటూ వచ్చాడు. మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, షాట్ ఏ యాంగిల్ తీశాడు, లాంగ్ షాటా, మిడ్ షాటా, లేకుంటే పై హై యాంగిలా, లో యాంగిల్, అన్నీ ఒక సీన్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఐ అండర్స్టూడ్ దట్ హీ హ్యాస్ ఎన్ అమేజింగ్ మెమరీ. నేను చూసినంత వరకు పబ్లిక్లో కనిపించే చాలా విషయాలు అతను పబ్లిక్ని రెచ్చగొట్టడం కోసము, పబ్లిక్ని గిల్లి ఆనందిస్తూ ఉంటాడు మేడం. చూసి అటువంటి ట్వీట్లు చేసి వాళ్ళు ఎలా రియాక్ట్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అటువంటి పర్సనాలిటీ నాకు అర్థమైన మేరకు. సో హీఈస్ నాట్ వాట్ హీఈస్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ది పబ్లిక్. హీఈస్ వెరీ సెన్సిటివ్. బయటికి కనిపించే దుర్మార్గుడు అయితే కాదు. అంతవరకు నేను సైకాలజిస్ట్, యాజ్ ఎ క్లోజ్ అబ్జర్వర్ నేను చెప్పగలను. సినీ పరిశ్రమలో బూతులు ఎంత బాగా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. సో విచ్చలవిడిగా బూతులు మాట్లాడేస్తారు. ఇంకా కింద వాళ్ళని అయితే నోటికొచ్చిన బూతులు తిడుతూ ఉంటారు. కానీ రాము ఒక్కల్ని కనీసం అరే అనే పదం కూడా వాడాడు. బూతు పదం తన సెట్లో వినిపిస్తే బయట దూసేస్తాడు. నేను అడిగా ఒకరోజు, ఎందుకు ఇలా అని అడిగితేను, విశేషరు బూతులన్నీ కూడా ఆడవాళ్ళని ఉద్దేశించినవి. మీరు ఏ బూతని తీసుకోండి, ఫీమేల్ని ఉద్దేశించి ఉంటుంది. నాకు స్త్రీలంటే గౌరవం, అందువలన బూతులు మాట్లాడితే నేను సహించలేనని చెప్పాడు. చాలా మంది మన స్త్రీలంటే గౌరవం అది అని చెప్తాను, కానీ నిజంగా పర్సనల్ టాక్స్కి వచ్చేసరికి చాలా మంది బూతులు మాట్లాడతారు. కానీ పర్సనల్ టాక్స్ కూడా తను బూతులు మాట్లాడిన ఒప్పుకోడు. అంత రెస్పెక్ట్ ఇస్తాడు. తను సినిమాల్లో చూపించే సెక్షువాలిటీ వేరు, అబ్సినిటీ వేరు. రెండు మధ్య డిఫరెన్స్ ఉంది విషయం మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ మై క్లోజ్ అబ్జర్వేషన్. ఈజ్ మోస్ట్ సెన్సిబుల్, చాలా సెన్సిటివ్ కూడా. అసలు అంత ఈజీగా తను విషయాల్ని ఫీల్ అవుతాడు. తన భావోద్వేగం తన అదుపులో ఉంచుకుంటాడు తప్ప అందరికి కనిపించేలాగా తను. అలాంటి ఆర్జీవిని ఒక 10 ఏళ్లుగా ఆన్ అండ్ ఆఫ్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న నేను కొన్ని సంవత్సరాల కిందటే ఒక పుస్తకం రాయాల్సింది. నాకున్న పనుల ఒత్తిడి వల్ల కానివ్వండి, వేరే కారణాల్లో కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. సో యాక్చువల్గా అది మార్చి 25కి రిలీజ్ చేద్దాం కూడా అనుకున్నాను. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఒక 2 months లోపు ద సైకోబయోగ్రఫీ ఆఫ్ ఆర్జీవి, అంటే ఆర్జీవి ఎలా ఉంటాడో అందరికీ తెలుసు, మీకు నాకు అందరికీ తెలుసు. తిక్క పనులు చేస్తూ ఉంటాడు, తిక్క ట్వీట్లు చేస్తూ ఉంటాడు, అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ చూస్తానంటాడు, ఇంకోటి అన్నీ అందరికీ తెలుసు. ఎందుకు అలా ఉంటాడనే విషయాన్ని నా బుక్లో నేను రాస్తాను. అలాగే వీళ్ళంత త్వరలో ఆర్జీవితో ఒక మంచి ఇంటర్వ్యూ కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాకు పరిచయం ఉన్న ఆర్జీవి గురించి. ఇది నా ఒపీనియను. సో ఎందుకు చేస్తున్నట్టు ఈ వీడియో, ఆ పుస్తకం గురించి, నెక్స్ట్ రాబోయే వీడియో గురించి మీకు చెప్పడం కోసం, అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్జీవి గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.